హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో బెస్ట్ 3 లిక్విడ్ ఫండ్స్ ఏమున్నాయి అండ్ లిక్విడ్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో లిక్విడ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే అవి బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. బాండ్స్ అంటే ఏంటి అంటే మనం ఒకరికి అప్పు ఇస్తున్నామని. సో సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిక్విడ్ ఫండ్స్లో 10,000 ఇన్వెస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ 10,000 రూపీస్ని ఏదైనా ఫైనాన్స్ కంపెనీకి కానీ ఏదైనా కార్పొరేట్కి కానీ ఆ 10,000ని అప్పు ఇస్తాయి. అండ్ అప్పు ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ కింద ఒక బాండ్ అనేది రాసుకుంటారు. సో దాన్నే బాండ్ అంటారు. సో ఇప్పుడు అప్పుల్లో రకాలు ఉంటాయి. కొన్ని కంపెనీస్ 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి అప్పు తీసుకుంటాయి. కొన్ని కంపెనీస్ 1 డేకి 2 డేస్కి అప్పు తీసుకుంటాయి. సో లిక్విడ్ ఫండ్స్ ఏం చేస్తాయి అంటే ఏ కంపెనీస్ అయితే 90 డేస్ లోపు అప్పు తీర్చేస్తున్నాయో అలాంటి కంపెనీస్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. లిక్విడ్ ఫండ్స్ కోసం క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడొచ్చు. సో కోవిడ్ తర్వాత ఏం జరిగిందంటే ఇండియాలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గింది. అంటే ఇప్పుడు మీరు బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసినా లేదా హోమ్ లోన్స్ తీసుకున్నా, కార్ లోన్ తీసుకున్నా, హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోవిడ్ ముందు 8%, 9% ఉంటే ఇప్పుడు 6 to 7%కే హోమ్ లోన్ ఆఫర్ చేస్తున్నారు. కార్ లోన్స్ కూడా 8.5%కే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా ఇంతకుముందు ఫిక్స్డ్ డిపాజిట్ కానీ 5 ఇయర్స్కి చేసినట్టయితే 7% వచ్చేది, కానీ ఇప్పుడు 5.7% వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాగే 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 4% అలాగే ఇస్తున్నారు చాలా బ్యాంక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చాలా రెడ్యూస్ అయిపోయాయి. సో లిక్విడ్ ఫండ్స్కి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినా ఇప్పుడు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎవరైనా 3 మంత్స్కి గవర్నమెంట్ బాండ్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి గవర్నమెంట్ 3.39% ఇంట్రెస్ట్ పే చేస్తుంది. సో లిక్విడ్ ఫండ్స్ ఏం చేస్తాయంటే గవర్నమెంట్ ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ సిచ్యువేషన్స్లో లిక్విడ్ ఫండ్స్లో కూడా మ్యాక్సిమం 4% రిటర్న్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకంటే బెటర్ కాదు. అంతకంటే లిక్విడ్ ఫండ్స్ కూడా ఇచ్చే సిచ్యువేషన్లో లేవు ఇప్పుడు. ఎందుకంటే లిక్విడ్ ఫండ్స్ పోర్ట్ఫోలియో కానీ చూసినట్టయితే యావరేజ్ మెచ్యూరిటీ చాలా ఫండ్స్కి 3.5లోనే ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ లిక్విడ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 3.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు అని. అండ్ లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ కూడా చూసినట్టయితే సేమ్ అదే ఉంది. యావరేజ్ రిటర్న్స్ 3.5% ఉంది. క్వాంట్ లిక్విడ్ ఫండ్ 4.64% రిటర్న్స్ ఇచ్చింది. బట్ అందులో ఇన్వెస్ట్ చేయమని నేను సజెస్ట్ చేయను. బికాస్ లిక్విడ్ ఫండ్స్లో పాస్ట్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేయకూడదు. లిక్విడ్ ఫండ్స్ మెథడాలజీ వేరు. లిక్విడ్ ఫండ్స్ ఏంటంటే తక్కువ రిటర్న్స్ ఇస్తాయి. సో తక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పుడు మనం రిస్క్ తీసుకోకపోవడం మంచిది. రిస్క్ అంటే ఏంటి అంటే మన రిటర్న్స్ లాస్ అవ్వకపోవడం మంచిది. సపోజ్ మీరు 1 lakh ఇన్వెస్ట్ చేశారు అండ్ మీకు 1% లాస్ వచ్చింది అంటే వేస్ట్ ఆఫ్ టైం అది. బికాస్ లిక్విడ్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసేది ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ మన మనీ సేఫ్గా ఉండాలి, సెకండ్ థింగ్ మనకి కొంచెం మంచి రిటర్న్స్ రావాలి బ్యాంక్ కంటే అని. సో అలాంటప్పుడు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా కొంచెం సేఫ్ సైడ్కి వెళ్ళడం మంచిది. నా మోడల్ పోర్ట్ఫోలియో బై చేసిన వాళ్ళకి ఈ డౌట్ ఉంటుంది, ఎందుకు నేను లిక్విడ్ ఫండ్ సజెస్ట్ చేయలేదు అని. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మోడల్ పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో అది. అంటే మినిమం 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తేనే ఆ పోర్ట్ఫోలియో బై చేయాలి, లేదంటే లేదు. సో మోర్ దెన్ 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఐడియా కాదు. బికాజ్ రిటర్న్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి రెడ్యూస్ అవుతున్నాయి లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో మనం కానీ షార్ట్ టర్మ్ బాండ్స్ అండ్ మీడియం టర్మ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మంచి రిటర్న్స్ వస్తాయి. సో అందుకు నేను లిక్విడ్ ఫండ్స్ సజెస్ట్ చేయలేదు మోడల్ పోర్ట్ఫోలియోలు. సో ఎవరైనా సరే నా మోడల్ పోర్ట్ఫోలియో బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు. ఇందులో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. అండ్ ఏ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలని అసెట్ అలొకేషన్ కూడా ఉంటుంది. మోడల్ పోర్ట్ఫోలియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో బెస్ట్ లిక్విడ్ ఫండ్ ఏంటి అంటే ఫస్ట్ ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లిక్విడ్ ఫండ్. ఈ ఫండ్ ఎందుకు అంటే ఈ ఫండ్లో టోటల్ 105 బాండ్స్ ఉన్నాయి. సో రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. ఈవెన్ ఒక కంపెనీ ఒక బాండ్ డిఫాల్ట్ అయినా సరే రిమైనింగ్ 104 బాండ్స్ ఉన్నాయి కాబట్టి మీకు పెద్దగా ఇంపాక్ట్ ఉండదు రిటర్న్స్ మీద. లిక్విడ్ ఫండ్స్లో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే నంబర్ ఆఫ్ బాండ్స్ ఎక్కువ ఉంటే మనం కొంచెం సేఫ్ అని ఫీల్ అవ్వచ్చు. అండ్ సెకండ్ పాయింట్, ఈ ఫండ్ గవర్నమెంట్ బాండ్స్లో 40% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో అందుకు ఈ ఫండ్ చాలా బెటర్, సేఫ్గా ఉంటుంది. సెకండ్ ఫండ్ నిప్పాన్ ఇండియా లిక్విడ్ ఫండ్. ఇది టోటల్ 68 బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫండ్ కూడా మోర్ దెన్ 35% గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఈల్డ్ టు మెచ్యూరిటీ ఈ ఫండ్కి 3.45% ఉంది. అంటే ఈ ఫండ్లో 3.45% వరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో ముందుగా చెప్పినట్టు లిక్విడ్ ఫండ్స్లో రిటర్న్స్ మ్యాటర్ కాదు, క్యాపిటల్ ప్రొటెక్షన్ మ్యాటర్. సో క్యాపిటల్ సేఫ్గా ఉండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో 3.45% అంటే బెటర్ రిటర్న్స్ అవి. అండ్ థర్డ్ ఫండ్ యాక్సిస్ లిక్విడ్ ఫండ్.
ఈ ఫండ్ టోటల్ 80 బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ ఈల్డ్ టు మెచ్యూరిటీ 3.50% ఉంది. అంటే ఇందులో 3.50% వరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అండ్ ఈ ఫండ్ కూడా మోర్ దెన్ 40% గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇది కూడా సేఫెస్ట్ లిక్విడ్ ఫండ్. ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, రిటర్న్స్ సేఫ్గా ఉంటాయి. సో ఇవి టాప్ 3 లిక్విడ్ ఫండ్స్. అండ్ ఒకవేళ మీరు కానీ 2-3 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే 2-3 ఇయర్స్కి మీరు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకుందాం అండ్ కొంచెం రిస్క్ అయినా పర్లేదు, కొంచెం రిస్క్ తీసుకుంటాను అంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ రిస్క్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని ఈల్డ్ టు మెచ్యూరిటీ 7.03% ఉంది. అండ్ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ పెరిగినట్టయితే ఇందులో రిటర్న్స్ మీకు 5% వరకు వస్తాయి. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ తగ్గినట్టయితే రిటర్న్స్ మీకు 9% వరకు వెళ్తాయి. క్రెడిట్ రిస్క్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది కానీ రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ 2-3 ఇయర్స్కి చేయాలి. ఇందులోని షార్ట్ టైం పీరియడ్కి చేయకూడదు. 2-3 ఇయర్స్కి చేయాలి కానీ ట్యాక్స్ పోను ఫిక్స్డ్ డిపాజిట్ కంటే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి ఈ ఫండ్లో. సో ఇవి అండి టాప్ 3 లిక్విడ్ ఫండ్స్. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అప్స్టాక్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అప్స్టాక్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు. అండ్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.